దానికంటే ముందు శ్రీ కృష్ణానంద మఠాధిపతుల వారిని సంక్షిప్తంగా చక్కటి ఆ జ్యోతి మీద వారి యొక్క సందేశాన్ని మనకి, వారి యొక్క ఆశీర్వచనాన్ని మనకు తెలియపరచవలసిందిగా కోరుతున్నాను. నమ శివాయ. అందరూ అనాలి నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ. ఎవరు అందరూ కూర్చోలేదే? అందరూ కూర్చోవాలి. కూర్చుని మంత్రం చెప్పాలి. చక్కగా ధ్యానంలో కూర్చున్నట్టుగా చెప్పాలి. నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ. ద్యోతతే ఇతి జ్యోతి అని, వెలుగుతున్నది గనక జ్యోతి అని మనం ఈ జ్యోతులను చూసి జ్యోతులు అని అంటున్నాం. మనం ఇందాక నుంచి పార్వతీ పరమేశ్వరులకు కళ్యాణం అనే ఆ పదంతో చాలా చక్కటి విషయాత్మకంగా చెప్పినటువంటి దానిలో ఒక చమత్కారమును చేసి ఆధ్యాత్మిక సంపదను చూపించారు. చాలా బాగుంది. ఇప్పుడు మనం ప్రత్యక్షంగా దాన్ని దర్శనం చేయాలి. ఇది జ్యోతి వెలుగుతుందని ఆ జ్యోతి చెప్తున్నదో లేక మనలో ఉన్నటువంటి జ్యోతి చెప్తున్నదో ఒక్కసారి ఆలోచన చేయాలి. జ్యోతతే ఇది జ్యోతి అని అక్కడ వెలుగుతున్నటువంటి జ్యోతిని మనం చూస్తున్నాం, కానీ అది వెలుగుతోందని మనకు ఎక్కడ తెలుస్తోంది అంటే అక్కడ తెలియటం లేదు, మన తెలివిలో తెలుస్తోంది. మన తెలివిలో తెలిసేటటువంటి జ్యోతి జ్యోతి ఇది మనకు నిరంతరం ఉంటుంది. ఈ జ్యోతి కాసేపటికి కొండెక్కుతుంది అంటారు, ఆరిపోతుంది అన్నారు, కొండెక్కుతుంది అంటారు. కానీ మనలో ఉన్నటువంటి జ్యోతి నిత్యము నిలిచేటటువంటి జ్యోతి. జగన్మిథ్యాత్వదీభావాత్ ఆక్షిప్తౌ కామ్యకాముకౌ తయోరభావే సంతాప శామ్యేత్ నిస్నేహ దీపవత్ అని ఈ దీపాన్ని పోల్చుకుంటూ శాస్త్రాల్లో కొన్ని చోట్ల ఉన్నాయి. అన్నీ చెప్పుకోవడానికి మనకు సమయం లేదు, ఒకటి రెండు చెప్పుకుందాం. జగన్మిథ్యాత్వదీభావాత్ అన్నప్పుడు జగత్తు యొక్క మిథ్యాత్వం యొక్క ధీభావము. జగత్తు అనే విషయాన్ని మనం ఎక్కడో ఊహించుకునే కంటే మన దగ్గర ఉన్నదే జగత్తు. మనం గ్రహించేది జగత్తైనా మన దగ్గరే గ్రహిస్తున్నాం, పవిత్రమైన మన దగ్గరే గ్రహిస్తున్నాం. అద్వైత లక్షణము అక్కడ వస్తుంది. గ్రాహ్యము మన దగ్గర ఉంది కనుక, మనల్ని సృష్టి గ్రాహ్య సృష్టిగా రచించింది కనుక ఆ రచనలోనే మనం దర్శనం చేయగలము. అన్యథా కానీ అన్యత్ర కానీ మనం దర్శనం చేయలేము. అసలు ఇదంతా దృశ్య ప్రపంచం అయితే మనది దర్శన ప్రపంచం. దర్శనంలోనే అన్ని దర్శనం చేయగలం మనం. కనుక జగత్తు అనే మాట మన దర్శనమే కానీ వాక్యం కాదు. అందుకనే దృష్టి జ్ఞానమయం కృత్వా పశ్యే బ్రహ్మమయం జగత్ అన్నారు. ఈ జగత్తుని బ్రహ్మమయంగా దర్శనం చేయమన్నారు. అందువల్ల జగత్తుకి మిథ్యాభావము అనేటటువంటి దాన్ని, ఈ మిథ్య అంటే లేనిదే ఉన్న దానివల్లే కనిపిస్తున్నది అన్న విషయంలో జగత్తుని శాస్త్రము రెండు విధాలుగా చూపించింది. ఏమిటంటే దృశ్య జగత్తు వేరు, దర్శన జగత్తు వేరు. దర్శన జగత్తు మనకు బ్రహ్మలక్షణము, అదే శివలక్షణము. శామ్యతీతి శివ. కనుక దృశ్యమైనటువంటి దాన్ని తీసేసి లోపల వెలిగే దాన్ని మనకు వెలుగునిచ్చేటటువంటిది, ఆ వెలుగుని దర్శనం చేయగలిగినటువంటిది జగత్తు మనకు. కనుక జగత్తునందు మిథ్యాభావమును స్పష్టంగా తెలుసుకోవటానికి ఒక చిన్న దృష్టాంతం చెప్పుకుందాము. శంకరాచార్యులు వారు దక్షిణామూర్తి స్తోత్రంలో చెప్పినటువంటిది జానామీతి భాంతం తమేవ అనుభాతి ఏతత్ సమస్తం జగత్ అని. అంటే ఈ దీప జ్యోతిని నేను తెలుసుకుంటున్నాను అనుకున్నప్పుడు ఆ తెలుసుకుంటానికి ముందు నా దగ్గర వెలుగుతున్నది ఒకటి ఉంది. ఇది జానామి, నేను తెలుసుకుంటున్నాను. కనుక దీపమును చూస్తున్నాను అనుకున్నప్పుడు నేను ఉన్నాను ముందు, తర్వాత ఉండి ఆ తర్వాత దీపమును చూస్తున్నాను అనేటటువంటిది వస్తుంది. కనుక ఈ జగత్తులో రెండు జగత్తులతో మనకు గోచరం అవుతున్నాయి. ఏమిటది? నేను ఉన్నాననేది ఒకటి, ఆ బయట దృశ్యం అనేది ఒకటి ఉంటుంది. కనుక ఇప్పుడు ఏం చేయాలి? దాన్ని మిథ్యాభావమును, అది కాదు ఇది జ్యోతి అనేటటువంటి ఈ స్పష్టంగా ఆత్మ అనాత్మ భావమును వేరుగా చేసుకొని దర్శనం చేయగలిగినటువంటిది జగన్మిథ్యాత్వ ధీభావాత్
ఈ ధీస్ అనే శబ్దం మామూలుగా బుద్ధిని అర్థం చెప్పేస్తారు. ధారణ పోషణయోహో ధాతు చేత ఈ ఈ ఈ నిజ జగత్తును తనలో ధారణ చేసి పోషణ చేయటం అనేటటువంటి ఈ భావం చేత జగన్మిథ్యాత్వ ఈ భావాత్ ఆక్షిప్తో కామ్య కాముకౌ మనకు కావలసినటువంటి మంచి సూచన చెప్తున్నారు. కామ్య కాముకము. కాముకము అంటే కోరేటటువంటి వాడు, కామ్యము కోరదగినటువంటిది. ఏం కోరాలో అది కోరాలి. ఎవరు? కాముకుడైనటువంటి వాడు. అటువంటి వాడు ఏం చేస్తాడంటే నిస్నేహ దీపవత్, స్నేహం లేకుండా ఉండేటటువంటి దీపం వలే అని ఒక మాట వేస్తున్నారు. బయట ఏ జ్యోతి వెలిగించినప్పుడు కూడా దానికి ఒక తైలం అనేటటువంటి స్నేహం ఇవ్వాలి. ఇది నిస్నేహ దీపవతి. దీనికి స్నేహం అక్కర్లేదు, ఎందుకంటే ఇది స్వతసిద్ధమైనటువంటిది. దీనిలో ఏం చేస్తాడు? ఆక్షిప్తో కామ్య కాముకో తయోరి అభావే సంతాప, వాటి చేత సంతాపమును అభావం చేస్తాడు నిస్నేహ దీపవతని అని. ఈ విధంగా ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క విశేషాన్ని ఇందా చెప్పినటువంటిది. ఆ జగన్మాత మన జగత్తును ఈ విధంగా రెండు విధములుగా ఉన్న దానిలో స్వయమైనటువంటి దాన్ని తనకు అందించి కొలిచి, మాత శబ్దాన్ని కొలవటం, కొలిచి మనకు అందించేటటువంటి జగన్మాత ఎవరికి తీసుకెళ్తుంది? నేను అనే అస్మద్భావమైనటువంటి శివభావానికి తీసుకెళ్తుంది. ఇద్దరికీ భేదం లేదు. ఈ భేదం అనే మాట మనం ఊహించుకోకూడదు ఎప్పుడు కూడాను. సమయం ఎక్కువైపోయింది కనుక అభేదమైనటువంటి పార్వతీ పరమేశ్వర స్వరూపాన్ని కళ్యాణం అనే శబ్దంలో కళ్యం అనతీతి. మనం ఏమి శబ్ద సంఖ్యాన్ని ఏమి మనం కొలుచుకుంటున్నామో, ఏం పలికించుకుంటున్నామో దాన్ని సరిగా పలికించుకుని సరిగ్గా కొలుచుకోవటం అనేటటువంటి ఆ తత్వాన్ని చెప్తుంది పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణం. నమశివాయ చెప్పండి. నమశివాయ, 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 నమశివాయ. క్లుప్తంగా చక్కగా అద్భుతంగా తెలియపరిచారు. ఇవాళ